తోలుబొమ్మలాట స్వీయ రచనలో వచ్చేసి క్రింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు అనేటువంటిది రాయండి. మనము టెక్స్ట్ బుక్లో లెసన్ చెప్పేటప్పుడు నోట్స్ అనేటువంటిది రాసేసాము. అయినా కానీ మరలా వచ్చేసి చూద్దాము. క్రింది మాటలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. తోలుబొమ్మల తయారీలో రంగుల కోసము వేటిని ఉపయోగిస్తారు? తోలుబొమ్మల తయారీలో రంగుల కోసము ప్రకృతి పరముగా దొరికేటువంటి మోదక పువ్వు, బంక, దీపపు మసిని ఉపయోగిస్తారు. కళాకారుల పిల్లలకు తోలుబొమ్మలాట కళల్లో ఏ అంశాల్లో శిక్షణనిస్తారు? కళాకారుల పిల్లలకు చిన్నప్పటి నుండే ఈ కళపై శిక్షణ అనేటువంటిది ఇస్తారు. తోలుబొమ్మలు తయారు చేయడము, వాటిని ఆడిపించడము, పద్యాలు, పాటలు, గానము, సంభాషణలు పలికేటువంటి తీరు తదితర అంశాలపై శిక్షణని ఇస్తారు. తోలుబొమ్మలాటకు కథా వస్తువులుగా వేటిని తీసుకుంటారు? తోలుబొమ్మలాటకు రామాయణ, భారత, భాగవత కథా వస్తువులతో పాటుగా సమాజానికి అవసరమైనటువంటి వేమన, సుమతి, నీతి శతకాల్లోని పద్యాలను, శ్లోకాలను, సూక్తులను, నీతి వాక్యాలను, సామెతలను తీసుకుంటారు. తోలుబొమ్మ లాంటి వాటి మరికొన్ని జానపద కళల పేర్లు రాయండి. తోలుబొమ్మలాట వంటి మరికొన్ని జానపద కళలు పగటి వేషాలు, కోలాటాలు, బుర్రకథ, ఒగ్గు కథ, జముకుల కథలు వంటి ఎన్నో జానపద కళలు ఉన్నాయి. తోలుబొమ్మలాట గురించి 5 వాక్యాలు అనేటువంటిది రాయండి. తోలుబొమ్మలాట అనేది ఒక చక్కని జానపద కళారూపము. ఈ ఆట క్రీస్తుపూర్వము 3వ శతాబ్దము నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉంది. మహారాష్ట్ర నుండి వలస వచ్చినటువంటి ఆరే కులస్తుల నుండి ఈ యొక్క తోలుబొమ్మలాట ఇతర కులస్తులకు నేర్చుకున్నారు. ఈ బొమ్మలను ఒక అడుగు నుండి 4-5 అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తారు. ఈ బొమ్మలను ఆడించడానికి వెదురు బద్ద ఆధారంగా ఉంటుంది. ప్రదర్శించేటువంటి సమయంలో 6-8 నుండి కళాకారులు ఉంటారు. మన సంస్కృతిలో భాగమైనటువంటి ఈ కళారూపాలను కాపాడుకుందాము.